రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్పారన్న, నన్ను టచ్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారు, చిరంజీవి వస్తారు, మహేష్ బాబు వస్తారు అంటారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బ్రేక్ చేసింది ఎవడన్నా ఉన్నాడంటే విలన్ గా అది నాగార్జున నేను చెప్తాను. మోనికా లవ్ యూ మోనికా. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. అందరిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఆల్ క్యామియోస్ డిడ్ అ గ్రేట్ జాబ్. పెట్టి సినిమా అంత పెద్ద ప్రొడక్షన్, అంత పెద్ద డైరెక్టర్ పెట్టి మీరు ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారు అన్న, ఎలా ఉందని, ఎంతో బాగుందని అడగండి అన్న. ఇది కరెక్ట్ క్వశ్చన్. సినిమా ఫుల్ సాటిస్ఫైడ్ అన్న. అక్కడ తమిళనాడులో చూడండి అన్న, రోడ్లు అసలు ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్పారన్న, నన్ను టచ్ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారు, చిరంజీవి వస్తారు, మహేష్ బాబు వస్తారు అంటారు. అందులో సేమ్ అనమాట సినిమా. ఆ డైలాగ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. లాస్ట్లో అనుష్క కూడా వస్తుంది అన్నారు. అనుష్క కాదండి, శ్రీలీల అయితే బాగుంటుందేమో. చాలా బాగుంది సినిమా అయితే, ఎక్సలెంట్ అన్న. ఈ డైరెక్టర్ గారు అందరికీ మంచి స్పేస్ ఇచ్చి ప్యారలల్గా తీసుకెళ్లారు సినిమాని. కొంచెం సైమన్ క్యారెక్టర్ అనే వ్యక్తి మంజుమల్ బాయ్స్లో ఉన్నారు కదా మెయిన్ రోల్, ఆయన కొంచెం ఏం పేరు శోభిన్. ఆ శోభిన్ కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారు. కొన్ని సీన్స్లో ఆయనే హీరో అలా అనిపిస్తుంది అనమాట. అది కొంచెం నెగిటివ్ అనమాట. సినిమా బాగుంది. ఈ వయసులో కూడా సినిమాలు తీసి ప్రేక్షకులకి ఆడియన్స్కి అందిస్తున్నారంటే 100% ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సినిమా. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. లాస్ట్లో అమీర్ ఖాన్ అయితే కొంచెం బూస్ బంప్స్ ఇచ్చారనమాట సీన్కి. కానీ ఆయన కాస్ట్యూమ్ బాగాలేదు, మొత్తం ట్యాటూలు వేసుకొని ట్యాటూ ఆర్టిస్ట్ లెక్క అంత అన్ని ట్యాటూలు ఉండకూడదు. ఆయన బాలీవుడ్ హీరో కాబట్టి ఆ రేంజ్ మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మీరు అంటున్న ప్రకారం అయితే ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళకి ట్యాటూలు వేసుకుంటే పర్లేదు, కానీ బాలీవుడ్ వాళ్ళు వేసుకోలేదు. కూలీకి ఉన్నంత బజ్ అంటే హైప్ ఇచ్చారు కదా చాలా, అది ఓకేనా? అన్న సినిమాని మీరు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే 2 సినిమాలు కంపేర్ చేసి వస్తున్నారు. దానివల్ల ఒక సినిమా రసగుల్లా, గులాబ్ జామ్ 2 ప్యారలల్ స్వీట్స్ అనమాట. దేనికి ఉండాల్సిన టేస్ట్ దానికి ఉంటుంది. 2 సినిమాలు కంపేర్ చేసేటప్పుడు ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది అన్న. ఈరోజు బేసిక్గా మాట్లాడుకుంది, కూలీ సినిమా రిలీజ్ ఉండబట్టే 300 టికెట్ దొరికింది. అదే లేకపోతే 500, 570, 1070 అయిపోయింది ఈరోజు టికెట్. సో వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. మళ్ళీ ఆ కలెక్షన్స్ వస్తాయంటే కలెక్షన్స్ వస్తాయన్న. 1000 రూపాయలు 2000 టికెట్ పెడితే ఆ కలెక్షన్స్ అంతకన్నా ఎక్కువ కలెక్షన్సే వస్తాయి. 100% అన్న. ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూశాను. నాకు ఆయన ఆ రోల్లో చూడాలని అనిపించింది. ఎందుకంటే జగపతి బాబు గారిని, శ్రీకాంత్ని నెగిటివ్ రోల్లో చూసిన తర్వాత ఆయన్ని చూడాలనిపించింది. చూశాను, నా దాహం అయితే తీరిందన్న నాగార్జున గారి నెగిటివ్ రోల్లో చూసి. కూలీ సుత్తితో ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ నాగార్జున అలా. ఇండియన్ బాక్స్ ఆఫీస్ని బ్రేక్ చేసింది ఎవడన్నా ఉన్నాడంటే విలన్ గా అది నాగార్జున నేను చెప్తాను. సైమన్ క్యారెక్టర్లో ఒక సింహంలా ఆపడతాడు మన నాగార్జున. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మెచ్చి చేసుకుని మూవీకి వెళ్ళండి, ఒక్కసారికి అది 10 సార్లు చూడండి. 100 కోట్ల మూవీ లేదన్న నాగార్జునకి 1000 కోట్ల మూవీ ఇచ్చాడు. క్లాస్ చూసాం, భక్తి చూసాం, రక్తి చూసాం. ఈ మూవీలో అసలైన మాస్ చూస్తాం నాగార్జున తోటి. ఇచ్చి పడేశాడు నాగార్జున. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఎస్టాబ్లిష్ అయ్యా సరిగా? హీరో రజనీకాంత్, విలన్ నాగార్జున, క్యామియో రోల్స్ ఉపేంద్ర, అమెరికన్ క్యామియో రోల్స్. హీరోయిన్ లేదు కాబట్టి హీరోయిన్ రోల్లో శృతి హాసన్. మళ్ళీ సెకండ్ విలన్ శోభిన్ క్యారెక్టర్, ఆయన దయాల్ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. దశావతారం హీరో కమల్ హాసన్. ఈ మూవీలో వేరే తీసింది మన శృతి హాసన్. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉన్నవన్నా మన లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ని పెట్టాడన్నా. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఈ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాడు మన నాగార్జున. అఖిల్కి చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జునకి ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా మేడం గారు నాగార్జున కాపాడండి, లేకపోతే మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ ఇండియాలో ఒక్కడేరా, అది మన నాగార్జునేరా అన్నట్టు ఈ మూవీలో యాక్టింగ్ చేశాడు. నాగార్జున అయితే చించిపడేశాడు. నాగార్జున గారు విలన్గా చేస్తే కొద్దిగా వేరే మనకు కొద్దిగా ఫీల్ ఉంటుంది హీరో కాబట్టి. ఆయనను చూసిన తర్వాత ఈయన తప్ప ఈ మూవీకి ఎవరు విలన్గా పనికిరారు అన్నట్టు నాగార్జున గారు చేశారు. బాగుంది. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. లోకేష్ కనకరాజు కెరియర్లోనే తమిళోళ్ళది సినిమా 1000 కోట్లు మీయే, కానీ అవి ఇచ్చింది మాత్రం మా తెలుగోడు. తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం, తలలే తెగ నరికేస్తా అన్నట్టు నాగార్జున ఇచ్చి పడేశాడు. మోనికా లవ్ యూ మోనికా ఇచ్చి పడేశాడు. వేరే లెవెల్ ఇచ్చి పడేశాడు. మా హర్ష నా ఫ్రెండ్, హర్ష నా బెస్ట్ ఫ్రెండ్. బ్రో వాట్ చూసినావు
వాటు చూడ కూలి నేను వాటు చూశాను. ఇక్కడ కొడుకు ఎన్టీఆర్, తండ్రి నాగార్జున, గురు రుతిక్ రోషన్ కొడుకు రజనీకాంత్. అయ్యా కాదు గురు, వాటు ఉంది గురు. వాటులో ఎన్టీఆర్ అన్న ఉంటే వేరే లెవెల్ గురు. వాటు వన్ సైడ్ గురు చెప్తున్నా. వాటు చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫైట్స్ ఇప్పుడు ఈయన ఇప్పుడు కూలీకి వెళ్తాడు, నేను వాటుకి వెళ్తాను. ఎందుకంటే ఇది మన టాలీవుడ్ వాళ్ళకి గర్వించదగ్గర. ఎందుకంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మన టాలీవుడ్కి వెళ్ళి చూసే లెవెల్ మూవీ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వాడుకొని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇటు కొట్టారో. ఒకరోజు ఇండియానే బ్రేక్ చేసేసారు. తమిళనాడులో ఇవాళ లీవ్ అంట. అంటే చూసుకో మన తెలుగు వాళ్ళు పవర్ ఏంటి. నాగార్జున ఎన్టీఆర్ది ఇచ్చి పడేసాం. వేరే లెవెల్ మూవీ చూడండి. నేను ఇప్పుడే కూలి సినిమా చూసిన బ్రో. సీన్ చూస్తుంటే నాగార్జున మెంటల్ ఎక్కిపోతుంది. చుట్టూ దయాలంటే ఎవరు? శోభిన్, మలయాళ యాక్టర్. ఆయన ఒక ఆఫీసర్. మూవీకి వెళ్తే చూసి తెలుస్తుంది. ఆయన ఒక కానిస్టేబుల్. ఆయన్ని ఎలా తప్పిస్తారు అనేది. లోకేష్ కనకరాజు క్యారెక్టర్ తో సంబంధం లేదు, హీరోతో సంబంధం లేదు. మన సినిమాకి వెళ్ళామంటే సీట్లో 2 గంటల 25 నిమిషాలు కూకోబెడతాడు. అలాగే ఈ సినిమాలో కూకోబెట్టాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేషన్, ఇంట్రడక్షన్, ప్రతి ఒక్క ఆ సీన్కి బీజిఎం అది అనిరుద్ధ్ అదరగొట్టాడు. ఇచ్చి పడేశాడు మూవీకి మాత్రం. ఇంక ఈ మూవీ తోటి అయితే 1000 crores ఫిల్మ్ తమిళ ఖాతాలో పడిపోయింది. వన్ మ్యాన్ షో అంటే హీరో కాబట్టి వన్ మ్యాన్ షో ఉంటుంది. కాకపోతే ఆయన డామినేట్ చేసింది మాత్రం మన తెలుగుడు నాగార్జున. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్య సీన్స్ అంటే అసలు రవితేజని డామినేట్ చేశాడు మన నాగార్జున. ఇచ్చి పడేశాడు మాత్రం మూవీకి అయితే. మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కడు మొత్తం పేపర్లే, అసలు బొమ్మ కనబడతలేదు ఎక్కడ కూడా. ఆ లెవెల్ ఉన్నది సినిమా. బ్లాక్ బస్టర్. అంతమందిని పెట్టారు కాబట్టి ఇంత హైప్ వచ్చింది. అండ్ హైప్కి తగ్గట్టు కూడా టికెట్ రేట్ కూడా కొంచెం మెచ్చారు, పర్లేదు. బట్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అసలు. అది అన్న అంటే నాగార్జున లేకపోతే అన్న మనకు ఆ ధృవ సినిమాలో అరవింద్ స్వామి ఎట్లా అంటే హీరో కంటే విలన్ ఎక్కువ నచ్చాడు. ఆ టైప్లో ఇక్కడ మనకు కూడా విలన్ అంటే మనోడు నాగార్జున కాబట్టి బ్లాక్ బస్టర్. ఇంకా నాగార్జున లేకపోతే సినిమానే లేదు. ఎలా ఉందంటే ఒక సింహానికి ఇంకో సింహానికి మధ్యలో వేస్తే ఎలా ఉంటుంది ఫైట్. ఆ ఫైట్లో అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అన్న స్టోరీ మొత్తం ట్విస్టే. ఎక్కడ చూసినా ట్విస్టే. ఫస్ట్ ఒక 15 నిమిషాలకు ఒక ట్విస్ట్, ఆ తర్వాత 20 నిమిషాలకు ఇంకో ట్విస్ట్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లా అన్న మామూలుగా లేదు అసలు. బొమ్మ దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. రజనీకాంతే ఉంటుంది ఆబ్వియస్గా. కాకపోతే నాగార్జున మాత్రం కుమ్మేషన్ అని చెప్పవచ్చు. లేదు కూలీ. ఎలా అనిపించింది అంటే నాగార్జున గారికి అంత అపియరెన్స్ ఇచ్చారా? నాగార్జున గారు చాలా చాలా బాగుంది. చాలా cameo, Amir Khan, everybody is really great. Everybody did a great ఎలా job. అనిపించింది అంటే సెకండ్ హాఫ్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఏది బాగా? Second half is crazy. First half చూసి second half is crazy. సో ఇంతమందిని పెట్టారు కదా, క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ జస్టిఫికేషన్ ఇచ్చారు వీళ్ళందరికీ? అందరిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఆల్ cameos did a great job. Everything's great. ఎవరిదైనా ఒక రోజు తగ్గడం కానీ అలా ఏం లేదు. Everybody has their own. Music is great. Anirudh did a great job. Anta bagundi. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? Overall super hit. Done. Coolie it is. Powerhouse only. Coolie. ఎలా అనిపించింది కూలీ? కూలీ how is it movie? Very good movie. We liked it. Like the music or We love the music. Anirudh clutched again. dominated the story or story? At the end you'll understand. Without the music, the story wouldn't be complete. So yeah, very good Is movie. there any justification for these characters? Anirudh is the best thing. A lot of variety characters. Like the first half was full of introductions, and you had to watch the whole movie to understand the whole thing. So overall, I like it. Importance. Yeah. Good. Fair enough. కూలీ అదిరిపోయింది సార్, చూడొచ్చు. ఎలా అనిపించింది కూలీ? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? కూలీ సినిమా చూశాను, చాలా బాగుంది. చెప్పండి. అంతమంది హీరోస్ని ఈ సినిమాలోనే చూశాను ఫస్ట్ టైం. మన తెలుగు దాంట్లో ఫస్ట్ టైం చూశాను. రజనీకాంత్ సార్ యాక్టింగ్ కానీ చాలా మంది చూడొచ్చు సార్. అంటే అందరి క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయా? సూపర్ ఉన్నాయి. కానీ అంతమంది హీరోస్ని పెట్టడం కొంచెం మైనస్గా ఉంది. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు హీరో అని. కానీ రజనీకాంత్ సార్ నెక్స్ట్ నాగార్జున సార్ ఇద్దరు యాక్షన్ సూపర్ ఉంది, సూపర్. విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది, ఆయనకి సెట్ అయింది. మ్యూజిక్ సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అదిరిపోయింది సార్.
సార్ చాలా బాగుంది, అందరూ చూడొచ్చు సార్.